హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. మామూలుగా మనకందరికీ శారీస్లలో ఎక్కువగా కూడా 80 సెంటీమీటర్లు మాత్రమే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా. ఈ 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్కి మనకు పెద్ద సైజు బ్లౌజులు విత్ ఎల్బో స్లీవ్స్తో ఏ విధంగా కట్ చేసుకోవచ్చో మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇక్కడ నేను వీడియోలో చూస్తున్నారు కదండి, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. ఇక నేను మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను కదా. ఇక్కడ కేవలం 75 సెంటీమీటర్లే ఉంది, అంటే 80 సెంటీమీటర్లు కూడా పూర్తిగా లేదన్నమాట. సో ఈ బ్లౌజ్ పీస్తో నేను ఇప్పుడు 36 బ్లౌజు కట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఇక్కడ బ్లౌజ్ నేను ఒక సింగిల్ ఫోల్డ్ వేసుకున్నానండి. వేసుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు దీని మీద మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ బ్యాక్ పీసు ఫ్రంట్ పీసు సో ఈ విధంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్కి తక్కువ వచ్చింది చూడండి, చాలా తక్కువ క్లాత్ మిగిలింది కదా, ఇటువైపు హ్యాండ్స్కి రాదు. అదేవిధంగా మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ రావాలి, హ్యాండ్స్కు రావాలి. సో ఏ విధంగా కట్ చేసుకుంటాం, మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే అస్సలు బ్లౌజు రాదనమాట. ఆ విధంగా ఫోల్డ్ చేయకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, బ్లౌజ్ పీస్ని మన వైపు నుండి అటువైపుకి జస్ట్ కొద్దిగా ఫోల్డ్ చేయండి. కొద్దిగా అంటే ఎంత, చెస్ట్ లూజు, మీ చెస్ట్ లూజ్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఫోల్డ్ చేసుకోండి. ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఎందుకు ఫోల్డ్ చేసుకోమంటున్నానంటే, మనం ఇక్కడ ఫ్రంట్ పీస్ కూడా ఒకేసారి పెట్టి కట్ చేస్తున్నాం. ఫ్రంట్ పీస్ క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ మనకు అవసరం అవుతుంది ఫోల్డింగ్ కోసం. సో దానికోసం నేను ఇక్కడ ఫోల్డింగ్కి ఎక్స్ట్రా క్లాత్ చేయమంటున్నాను. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండు పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా అండి, ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ 2 పీసులకి పెట్టానండి. సో ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనకి ఎంత క్లాత్ మిగిలిందో చూసారండి, సఫిషియెంట్గా హ్యాండ్స్కి వస్తుంది. అందులో మనకి ఈ క్రాస్ బెల్ట్ తీయడానికి కూడా క్లాత్ మిగులుతుంది అనమాట. మీరు ఈ విధంగా పెట్టి కట్ చేసుకున్నారంటే మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు తక్కువగా ఉంది సరిపోదన్న మాటే ఉండదండి. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా ఇదే 80 సెంటీమీటర్స్లోనే నీట్గా పర్ఫెక్ట్గా మనకు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని కుట్టించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్లోనే హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ షేప్ బెల్ట్ 2 వస్తాయండి ఈ క్లాత్లో. ఈ క్లాత్ని 4 ఫోల్డ్స్ వేసుకోండి. 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోవాలి కదా. దీని మీద మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి ఈ లైనింగ్ హ్యాండ్స్ని పెట్టేసి నీట్గా కట్ చేసుకోవాలి. సో ఈ స్లీవ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ అండి ఇవి, ఇప్పుడు నేను పెట్టిన హ్యాండ్స్. సో ఈ లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ మనకి కొంచెం తక్కువ వచ్చింది, అంటే కొద్దిగా సైడ్ జాయింట్ చేసుకుంటే ఈ చంక పీస్ అనేది సరిపోతుందన్నమాట. సో దీనికోసం ఏం చేస్తానంటే, ఇక్కడ మనకి క్రాస్గా క్లాత్ తీసుకున్నాం కదా, ఇటువైపు ఈ క్లాత్లోంచి కొంచెం పీస్ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇవి మనకి 4 ముక్కలు ఉంటాయన్నమాట. ఈ 4టిని మనము ఇక్కడ మెయిన్ పీస్కి జాయింట్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా పెట్టి జాయింట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిగిలినటువంటి ఈ క్లాత్లో షేప్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా షేప్ బెల్ట్ని, దాన్ని మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి 2 మాత్రమే మెయిన్ పీసు షేప్ బెల్ట్ వస్తాయండి, మిగిలిన 4 వచ్చేసి లైనింగ్లో కట్ చేసుకున్నాం అన్నమాట. చూసారు కదండి, కేవలం 75 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఒక శారీ బ్లౌజ్ పీస్ నుంచి 36 సైజ్ బ్లౌజు విత్ ఎల్బో హ్యాండ్స్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకున్నాము. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కదా, మనము మెయిన్ పీసు ఈ లైనింగ్ని జాయిన్ చేసేటప్పుడు ఈ నెక్ పీస్ మిగులుతుంది కదండి, ఈ నెక్ పీస్లోంచే కాజా పట్టీ కోసం మనం ఈ క్లాత్ వాడుకుంటాం అన్నమాట. మిగిలిన ఈ హుక్స్ పట్టీ కోసం అని అలా విధంగా నెక్ పీస్ స్టిచ్ చేసుకోవడానికంతా మనకి లైనింగ్లోనే క్లాత్ తీసేసుకుంటాం కదా. సో ఈ మెయిన్ పీస్తో మనకి జస్ట్ బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఇవి వచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో మీ బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.